నమస్తే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు ఇంటే గనక దాని విలువేంటో అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి గొప్ప పనిని రాబోయే తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్పాలా ఏంటంటే, నిన్ననే తెలిసిన న్యూస్ ఏంటంటే, XLRI జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేటువంటి MBA కాలేజ్ వచ్చేసి 1949లో జంషెడ్పూర్లో స్టార్ట్ చేసినారు, జార్ఖండ్లో. అది చాలా పాత కాలేజ్ ఇండియాలో. తర్వాత సెకండ్ క్యాంపస్ 2020లో ఢిల్లీలో స్టార్ట్ చేసినారు. సో ఈ కాలేజ్కి వచ్చేసి అవుట్లుక్ ఇండియా వాళ్ళు 2022లో ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ ఇచ్చినారనమాట. ఇది ఒక MBA కాలేజ్. ఈ కాలేజీలో చదివి బయట వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను చెప్పబోతాను. ఇప్పుడు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి ఘనత గురించి చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన సోదర రాష్ట్రమైన తెలంగాణలో ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, దీని చరిత్ర మీరు విన్నారు అని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్నటువంటి పనికి ఆయనకి 2 చేతులు ఎత్తి దండం పెడతారు. ప్రతి తల్లిదండ్రులు 2 చేతులు ఎత్తి దండం పెడతారు. దీంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ISB అనేది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇండియాలోనే ఎంతో పేరున్న MBA కాలేజ్, ప్రపంచంలోనే పేరున్న కాలేజ్. ఈ కాలేజ్ హైదరాబాద్కి ఎలా వచ్చిందో మీకు తెలుసా అండి? ఎప్పుడు ఇండియాలో ఉన్న ఇండస్ట్రియలిస్టులు అందరూ కలిపి, పెద్ద పెద్ద కంపెనీలు CEOలు, ఓనర్లు కలిపి ఒక మేనేజ్మెంట్ కాలేజ్ పెట్టాలి, ఆ కాలేజీలో అత్యుత్తమమైనటువంటి పాఠ్యాంశాలు చెప్పాలి, ఒక బిజినెస్ చేయడానికి, కంపెనీని హెడ్ చేయడానికి కావలసిన తెలివితేటలు నేర్పించాలి అనే డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక కమిటీ ఫామ్ అయ్యి ఈ ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పెట్టడానికి బెంగళూరు, ముంబై ట్రై చేయడం జరిగింది. అప్పుడు బాంబేలో ఈ ISB స్కూల్ పెడితే బాగుంటుంది, లేదా ముంబైలో పెడితే బాగుంటుంది, బెంగళూరులో పెడితే బాగుంటుంది అని అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ISB స్కూలు మీరు ఇక్కడ హైదరాబాద్లో పెట్టండి అని అడగడం జరిగింది. వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పట్లో హైదరాబాద్కి అంత గొప్ప పేరు లేదు. అప్పుడప్పుడే హైదరాబాద్ ఎదుగుతూ వస్తున్నటువంటి ఒక గొప్ప సిటీ. అప్పుడు ఈ ISB వాళ్ళు బాంబేలోనో బెంగళూరులోనో డిసైడ్ చేసుకునేసి, లేదండి చంద్రబాబు నాయుడు గారు, మాకు ఆల్రెడీ గవర్నమెంట్ ఇక్కడ ఇవ్వాల్సినటువన్నీ ఇచ్చింది, కాబట్టి మాకు హైదరాబాద్లో పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారండి, వేరెవరైనా ఆయన ప్లేస్లో ఉండుంటే ఏం చేస్తుంటారో తెలుసా? సరే అయ్యింది, అది అయిపోయింది, వదిలిందని చెప్పి వదిలేసి ఉండేవాడు. కానీ ఆయన ఏం చేసినాడో తెలుసా? వాళ్ళకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి, ఒక్కసారి హైదరాబాదు వచ్చి వెళ్ళండి, మీరు ISB ఇక్కడికి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ దయచేసి నేను ఒక చీఫ్ మినిస్టర్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి హైదరాబాద్ దాకా వచ్చి వెళ్ళండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఒక చీఫ్ మినిస్టర్ పిలిచినప్పుడు ఖచ్చితంగా అధికారులు వస్తారు కదా, వాళ్ళు వచ్చినారు. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఈయన క్యాబినెట్ లో ఉన్న మంత్రుల్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి పంపించడం జరిగింది. ఈ మంత్రులు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ అధికారులను రిసీవ్ చేసుకొని ఎస్కాట్ లాగా వాళ్ళని తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి రావడం జరిగింది. వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు డైనింగ్ టేబుల్ రెడీ చేసి ఆయన స్వహస్తాలతో ఆ వచ్చిన అధికారులకి అందరికీ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయడం జరిగింది. సర్వ్ చేసి ఆయన ఒకటి అడిగినారు, మీరు ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ బాంబేలోనో బెంగళూరులో పెట్టాలని డిసైడ్ అయిపోయినారు కదా, అక్కడ గవర్నమెంట్ ఇచ్చినటివి ఏంటో చెప్పండి. అప్పుడు అధికారులు 1, 2, 3, 4, 5 ఇవన్నీ ఇచ్చినారు అని అన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు +1, 2, 3 ఇవన్నీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, వచ్చి ఆ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ లో పెట్టండి అని అడగడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రోజు చూసినారంటే ఎంటైర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైటెక్ సిటీలో కేవలం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వల్ల పెరిగింది. అక్కడ అంతకు ముందర కొండలో గుట్టలో ఉండేటటువంటివి ఈ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పెట్టిన తర్వాత ఇప్పుడు అక్కడ ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని IT కంపెనీస్, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయో మీకు తెలుసా అండి? ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి దూరదృష్టి. నెలకేదో కొంచెం డబ్బులు ఉచిత పథకాలు ఇచ్చేసి ఇదే మీ బతుకు, ఇలాగే ఉండండి అని చెప్పడం ఒక నాయకుడి లక్షణం కాదు. ఇప్పుడు చెప్పండి, ఇది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ. ఈ రోజు XLRI జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అమరావతికి రావడం జరిగింది. 2019కు ముందర వీళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. మీరు ఊహించండి, 1949లో స్టార్ట్ చేసినటువంటి MBA కాలేజీ 2020 వరకు ఎక్కడ బ్రాంచ్ పెట్టలేదు. 2020లో ఢిల్లీలో పెట్టినారు. అలాంటి వాళ్ళని ఒప్పించి అమరావతికి తీసుకురావడం అన్నది ఈజీ అయిన పని కాదండి. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ అక్కడ పనులు ఆపేయడం వల్ల వాళ్ళు రాకుండా ఆగిపోవడం జరిగింది. మళ్ళా ఇప్పుడు పనులు స్టార్ట్ అయిన వెంటనే 50 ఎకరాల స్థలం ఇచ్చి వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను 100% నమ్మకంగా చెప్పగలను, ఇంకొక 10-15 సంవత్సరాల్లో XLRI ఈ జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ MBA కాలేజ్ వచ్చి
అమరావతిలో ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ గా తయారవుతుంది, ఎంతో మంది జీవితాల్ని మెరుగుపరుస్తుంది, ఎంతో మంది వ్యాపారస్తులు ఆ ఎంబీఏ కాలేజ్ నుంచి బయట రావడానికి ఈ కాలేజీ కృషి చేస్తుంది అని చెప్పడానికి గర్విస్తున్నాను. ఇలాంటి లీడర్షిప్ మనకు కావాలి. నేను చెప్పింది మీకు నచ్చింది అయితే కామెంట్ రూపంలో చెప్పండి. ఐ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గవర్నమెంట్ అండి. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే మన ధ్యేయం. ప్రతి ఒక్కరూ ఈ డైరెక్షన్ లోనే ఆలోచించాలి. దయచేసి ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడదాం. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ గారు. జై హింద్.